గల దేవ, సర్వోన్నతుడాన్ని బలమైన పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క దేవ తండ్రి, రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంకై మరొకసారి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. నేను వట్టి వాడిని ఒప్పుకొనిచున్నాను ప్రభువా, నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొనుము. దేవా తండ్రి, నీకు యోగ్యమైన బిడ్డగా నేను జీవించే భాగ్యం నాకు మీరు దయచేయండి. ఏ యోగ్యత అర్హత లేని నన్ను మీరు నిలబెట్టుచున్న విధానముకై నీకు వందనములు తండ్రి. నన్ను నమ్మకస్తుడిగా చేయండి ప్రభువా, నన్ను ప్రార్థనాపరుడిగా చేయండి. అనేక అంశముల కోసం బిడ్డలు మొర్రపెట్టి ఉన్నారు. వారి మొరల్ని సన్నిధికి చేరి ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. దేవా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామమున ఏకీవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యన దేవా తండ్రి నేనుంటానని సెలవిచ్చిన విధానముకై నీకు వందనములు. నీ సహాయం, నీ కాపుదల నాకు మాకు మీరు దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడముచ్చాము. నీ ప్రభావం మాలోంచి వెడలిపోకుండా సహాయం దయచేయండి తండ్రి. దేవా, నీ శక్తి మాలో ఉంచండి. నీ యొక్క కృపావరం నాకు మాకు మీరు దయచేయండి ప్రభువా. దేవా తండ్రి, మేము ఎంతో ప్రార్థన చేయాలి, ప్రార్థన సరిపోదు. మేము దేవ కొద్దిపాటి ప్రార్థనతో తృప్తి పడుతూ ఉన్నాము తండ్రి. దేవా తండ్రి, ఎడతెగక ప్రార్థన చేయమన్నావు. దేవ విసుగగా ప్రార్థన చేయమన్నావు తండ్రి. అలాంటి ప్రార్థనాత్మ మీరు మాకు దయచేయండి తండ్రి. మోకరించండి. నీ సహాయం చేత మమ్మల్ని దర్శించండి. నీ కృప చేత మమ్మల్ని నింపండి ప్రభువా. ప్రార్థనాత్మ దేవా తండ్రి, మాలోంచి ఎక్కడ విడలిపోకుండా కృప చూపించి దర్శించండి. నా యోగ్యత, నా పాప, నా దోషము ఈ సంఘంలో ఉన్న ఎవరి మీద దేవా తండ్రి ఏలుబడి చేయనివద్దు ప్రభువా. ఒక ఆకాను బట్టి ఇశ్రాయేలీయులు హాయిపట్నం గెలవలేకపోయినారు కదా దేవ. కొంచెం బుద్ధిహీనత రాసులో ఉంటే ఎడల దేవా తండ్రి, దేవా జ్ఞానమును ఘనతను తేలగొడతని వాగ్దానం సెలవిస్తుంది తండ్రి. దేవా తండ్రి, జ్ఞానము ఘనత దేవా తండ్రి మాలోంచి ఎక్కడ విడలిపోకుండా సహాయం దయచేయండి. దేవా, నీ శక్తి చేత నన్ను మమ్మల్ని నింపండి దేవా తండ్రి. నీ ఆత్మచేత మమ్మల్ని దర్శించండి దేవా తండ్రి. నేను మీకు యోగ్యమైన పాత్రలుగా దేవా తండ్రి దేవా ఉండుట కృప దయచేసి బలపరచండి తండ్రి. దేవా నా తండ్రిలో సర్వోన్నతుడా నీ పాదముల కొందములు, దయగలవాడా నీ పాదముల కొందనములు, కృపగలవాడా నీ పాదముల కొందనములు తండ్రి. ఇశ్రాయేలుకు అనాది కాలముందు తోడుగున్నట్లుగా నేటి దినముల్లో మాకు తోడుగా ఉండి బలపరచుము తండ్రి. దేవా తండ్రి, దేవా నీ ఆత్మతో ఉంచుము, నీ శక్తి మాతో ఉంచుము దేవా తండ్రి. దేవా నీ కృప చేత మమ్మల్ని నింపండి, నీ దయ చేత మమ్మల్ని నింపండి దేవా. నీ ఆత్మీయ కార్యం నా పట్ల మా పట్ల మీరు జరిగించండి ప్రభా. సర్వోన్నతుడా, దయగలవాడా నీ కృప మాతో ఉంచండి ప్రభా. దేవా నా తండ్రి, నేనంతో వట్టివాడిని ప్రభా. నా భక్తి సరైనది కాదు, నా నీతి సరైనది కాదు, నా మాటలు సరైనవి కాదు, నా బోధ సరైనదిగా లేదు ప్రభా. నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోము దేవా. రేపటి దినము దేవా అనేక మందికి వాక్యం అందించాలి దేవా. ఇక్కడున్న వారు దేవా, మా చెల్లవారి పొలంలో ఉన్న వారు కూడా వాక్యం వినాలి దేవా. నీ శక్తి వారికి మీరు దయచేయండి, బలం వారికి మీరు దయచేయండి. లైవ్లోని దేవా సైతాన్ ఎంతో పనిచేస్తూ ఉన్నాడు దేవ. ఈ పరికరములన్నీ దేవా తండ్రి కేవలం నీ సేవకు సాధనంగా ఉండాలని ఉపయోగిస్తూ ఉన్నాము దేవా. అనేక విధములుగా ఈ సేవను ఆప్ చేయాలని సైతాన్ని చూస్తూ ఉన్నాడు. వాడి పన్నాగాలు మీరు పడగొట్టండి తండ్రి. యూట్యూబ్ పరిచయాన్ని మీరు దీవించుము, ఆశీర్వదించుము, బలపరచుము. మీరు బుద్ధిగంతంలోకి వెళ్ళి నా సువార్తను ప్రకటించమన్నా దేవా. అంత శక్తి, అంత వనరులు మాకు లేకపోయినా యూట్యూబ్ ద్వారా అనేక మందిని మేము దేవా తండ్రి అందుకోగలుగుచున్నాము. దాన్ని మీరు మాకు సాధనంగా ఇచ్చిన విధానముకై నీకు వందనములు. నీ సహాయం మాకు మీరు దయచేయండి, బలపరచండి ప్రభా. ఆయత్తపరచుము తండ్రి. దేవా నా తండ్రి, ఇంకా దేవా తండ్రి ఈ యొక్క శుక్రవారం దేవా ఇక్కడ కొంతమంది బిడ్డలు దేవా తండ్రి, దేవా సిమోన్ గారు దేవా తండ్రి సహోదరు రేచల్ గారు, అలాగే సహోదరు అమూల్య గారు, అలాగే ప్రభా తండ్రి ఇస్రాయేల్ గారు, దేవా తండ్రి
ఇంకా దేవా నోహో గారు దేవా తండ్రి, దేవా తండ్రి జోయల్ గారు, ఇంకా దేవా తండ్రి జాన్ మార్క్, అలాగే నీ దాసులకు నిలబడి 7 మాటలు మాట్లాడుచుండగా నీ సహాయం, నీ కాపుదల బిడ్డలకు మీరు దయచేయండి ప్రభా. నీ కనికరం గల ఆత్మచేత నింపండి, నీ దర్శన భాగ్యము దయచేయండి, నీ ఆత్మచేత నింపండి దేవా తండ్రి. అలాగే దేవా మా చెల్వారి పాలెంలో దేవా తండ్రి, దేవా నీ బిడ్డలో దేవా జోసెఫ్ని దేవా బలపరిచి దేవా తండ్రి 7 మాటలు వాడుకొను దేవా తండ్రి. అలాగే దేవా నీ బిడ్డలో ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొనుము దేవా. అలాగే రెబెకాని దేవ సహోదరి రెబెకాని, అలాగే దేవా నా తండ్రి ఇంకా సుసన టీచర్ని, అలాగే దేవ మరియమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అక్కడ బలపరిచి వాడుకొనము. నీ ఆత్మీయ కార్యం చేత నింపండి దేవా తండ్రి. అలాగే ప్రిస్కిలను కూడా వాడుకొనము దేవా తండ్రి. ఎవరిని విడిచిపెట్టవద్దు, ప్రతి ఒక్కరిని దేవాలయంను కూడా 7 మాటల్లోని బలపరిచి వాడుకొనము తండ్రి. ప్రియులకొకరిని దేవా తండ్రి కోసమే ప్రార్థించుండగా నీ ఆత్మీయ అభిషేకం వారికి మీరు రానివ్వండి ప్రభా తండ్రి. ఎవరిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. దేవా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. దేవా నా తండ్రి ప్రతి ఒక్కరిని నమ్మకస్తులుగా చేయండి, ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగా చేయండి, ప్రతి ఒక్కరిని దీనులుగా చేయండి, ప్రతి ఒక్కరిని సాత్వికులుగా చేసి బలపరచండి ప్రభా, బలపరచండి దేవా తండ్రి. నా దేవా నన్ను విడిచిపెట్టవద్దు ప్రభా. నన్ను నమ్మకస్తుడిగా చేయండి ప్రభా, నన్ను యథార్థవంతుడిగా చేయండి ప్రభా. నన్ను దీనుడిగా సాత్వికుడిగా చేయరా దేవా. ప్రభావం ఎక్కడ మాలోంచి వెళ్ళిపోకుండా నీ కృప, నీ సత్యం మాతో ఉండాలి కదా దేవా. నీ దయ మాతో ఉండాలి కదా దేవా. నీ యొక్క ఆత్మతో ఉండాలి కదా ప్రభా. నీ ఆత్మ మాతో ఉండేట కృప దయచేసి బలపరచుము దేవా. నీ శక్తి చేత దేవా తండ్రి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునము తండ్రి, జ్ఞాపకం చేసుకునము దేవా నా తండ్రి. నా దేవారావు ఈ ఉదయకాలం మందు నా ప్రయాణంలో కూడా క్షేమంగా తీసుకుని వచ్చిన విధానముకై నీకు వందనములు దేవా తండ్రి. నా యొక్క దేవా తండ్రి శరీర బలహీనత అంతని మీరు ముట్టుము తండ్రి. ఈ కొద్దిపాటు ప్రయాసకి ఎక్కడ మేము బలహీనమైపోనివ్వద్దు దేవా. నీ శక్తి మాకు దయచేయండి, బలం మాకు దయచేయండి తండ్రి. నన్ను బలవంతుడిగా చేయము తండ్రి, నన్ను యథార్థవంతుడిగా చేయము తండ్రి. నన్ను దేవా తండ్రి దేవ సాత్వికుడిగా చేయము. అలాగే దేవా తండ్రి ప్రసన్నను కూడా దేవా తండ్రి అక్కడ 7 మాటల్లో బలపరిచి వాడుకొను. నీ సహాయం దయచేయము తండ్రి. అలాగే వివాహముల కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా వివాహముల్లో దేవా తండ్రి వారికి కావాల్సిన ఏర్పాట్లు మీరు దయచేయండి. గర్భముల కోసం ఎదురు చూస్తున్న వారి గర్భాలను మీరు తెరవండి దేవా తండ్రి. పురటాలతో ఉన్న వారిని బిడ్డలను చంటి బిడ్డలను ఎలాగ పెంచాలో వారికి తగినంత జ్ఞానం శక్తిని మీరు దయచేయండి. గృహములు కట్టుకున్న వారికి దేవ త్వరగా వారి గృహములు సంపూతాడు కృప దయచేయండి. ఆర్థిక రుణాల బాధల్లో బాధపడుచున్న వారికి సంపూర్ణ విడుదల విమోచన మీరు దయచేయండి దేవ. బలహీనం చేత, రోగముల చేత, వ్యాధుల చేత, సంకటములు, జాడ్యముల చేత దేవ అనేకమైన దేవా తండ్రి తీరని రోగముల చేత కుదుర్చబడుచున్న వారిని మీరే దేవా తండ్రి స్వస్థపరచుము తండ్రి. స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం సెలవిస్తా ఉన్నది. మీరే స్వస్థపరచుము తండ్రి. ఎవరు అకాల మరణాలు పొందడానికి వీలు లేదు, ఎవరు దేవా తండ్రి ఆకస్మిక మరణాలు పొందడానికి వీలు లేదు. మగబిడ్డల కోసం ఆశిస్తున్న వారికి మగబిడ్డలు మీరు దయచేయండి, ఆడబిడ్డల కోసం ఆశిస్తున్న వారికి ఆడబిడ్డలు మీరు దయచేయండి. దేవాంశులు ఎరిగిన వాడు నీవు ప్రభా నీ దాసుడిగా ప్రార్థించవలసిన బాధ్యత నా మీద ఉన్నది దేవా. ప్రార్థించిన ప్రకారము దేవాను అనేక మేలు చేస్తా ఉన్న విధానంకై నీకు వందనములు దేవా. నీ సహాయం మాకు దయచేయము తండ్రి. గర్భములతో ఉండి దేవా తండ్రి దేవా కాన్పు కోసం ఎదురు చూస్తున్న వారికి సులువైన ప్రసూతులు మీరు దయచేయండి. తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచండి, బలపరచుము. అనేక మంది అనేక విధములుగాను రక్షిస్తూ ఉన్నాం. సర్పకాట్లకు గురవకుండా, యాక్సిడెంట్లకు గురవకుండా దేవా తండ్రి, చెట్లు మంచి జారిపడకుండా దేవా, బైక్ ప్రమాదములు దేవా, కరెంట్ షాకులు తగలకుండా మా ప్రియులను రక్షిస్తున్న విధానంకై నీకు వందనములు. ఉద్యోగంలో చేయించిన వారికి, అధికారులకు, తోటి వారికి, మా దేవ కింద ఉన్న వారికి మంచి విధము దయచేయండి. వ్యాపారములు చేయించే వారికి వ్యాపారములు తగినంత దేవా తండ్రి ఫలసాయము రాబడిని దేవ ఆశీర్వాదం చూడగలటకు నీ కృప దయచేయండి. వ్యవసాయం చేయించిన వారికి కూడా వ్యవసాయంలో తగినంత దిగుబడి రాగలట కృప దయచేసి బలపరచుము.
ఎవరి పంటలు ఎక్కడ నాశనం కానివ్వదు. ఎవరి పంటలు దేవా తండ్రి ఐగుప్తు తెగుళ్ళు నాశనం చేయకుండా సహాయం దయచేయండి దేవా. ఇంకా దేవా అనేక రకములుగా దేవా తండ్రి మా రాజ్యం కోసం మేము ప్రార్థన చేయించున్నాము. ఈ 2024 సంవత్సరంలో దేవా మళ్ళీ దేవా తండ్రి నూతనంగా ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి దేవా. ఎవరికి దేవా న్యాయవంతులు నీకు తెలుసు కాబట్టి దేవా నువ్వు న్యాయమును స్థిరపరిచి రాజుని స్థాపిస్తానని వాగ్దానం సెలవిస్తూ ఉన్నావు దేవా. నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం ప్రభా దేవా. మీరే దేవా తండ్రి న్యాయమైన పరిపాలన చేసేవాడిని ఇంకా కొంతకాలము దేవా ఈ సువార్తని లోకములో దేవా తండ్రి ప్రబలుటకు అనుకూలమైన ప్రభుత్వాలు మాకు మీరు దయచేసి బలపరచుము తండ్రి దేవా. నీకు రూపంపడి ఆయుధం వర్ధలేదని వాగ్దానం సెలవిస్తూ ఉంది కదా. మా నాయకులు మీరు జ్ఞాపకం చేసుకుని మా అధికారులు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవా తండ్రి మీ దేవదేక్షమకు క్షేమం కోసం ప్రార్థన చేయమన్నావు. మీరే దేవా బలపరచుము. నీ శక్తి బలము దయచేయండి. ఇంకా దేవా తండ్రి చేతి పనులు చేయించిన వారి చేతి పనులు దీవించుము దేవా తండ్రి. వారి యొక్క చేతి పనులు కూడా మీరు దీవించుము ఆశీర్వదించుము దేవా. మోటార్ ఫీల్డ్లో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క అవసరత కూడా తీర్చుము బలపరచుము తండ్రి దేవా తండ్రి. ఇంకా దేవా తండ్రి కూలి పనులు చేయించిన వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. అందరూ ఏ రీతిగానో ఎవరు ఎలా ప్రయాసపడుతున్నప్పటికీ ప్రతి ప్రయాసలో జయము దయచిన విద్యార్థులు కొంతమంది ఎగ్జామ్స్ రాశారు, ఇంకా కొంతమంది రాయవలసినది వారికి కూడా గొప్ప జయం మీరు దయచేసి బలపరచం. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా సహాయం దయచేయండి దేవా తండ్రి. ఎండ వాతావరణం వల్ల ఎవరికి బలహీనత రానివ్వదు. చిన్నలేమి పెద్దలేని ఎవరో నీరసపడకూడదు. మీరే సహాయం దయచేయండి బలపరచము. హాస్పిటల్లో వైద్యం పొందుచున్న వారికి దేవా ఆరోగ్యం బలము శక్తి దయచేయండి. త్వరగా దేవా తండ్రి విడుదల మీరు దయచేసి బలపరచుము తండ్రి. మా కుటుంబాలు దీవించుము, మా సేవను దీవించుము దేవా. మా ప్రియులను ఆశీర్వదించుము బలపరచుము తండ్రి దేవా. ఎక్కడ దేవా నీ సన్నిధి మాలోంచి వెడలిపోకుండా సహాయం దయచేయండి. నిద్రమతుల లక్ష్యమైన స్వభావం అనాలోచన మాలోంచి తీసివేయండి ప్రభా దేవా. లోబడిటకు దేవాన్ని కృపగల ఆత్మతో ఉండట కృప దయచేయండి. సహవాసం స్థాపించిన నీ దాసుల డాయల్ గారికి ఇచ్చిన వాగ్దానములు, తల్లదీనం గారికి ఇచ్చిన వాగ్దానములు, నీ దాసుల తండ్రి అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానములు మాకు తోడుగా నీడుగా ఉంచి బలపరచుము తండ్రి. నీ సహాయం చేత నింపండి, ఆరోగ్యం చేత బలం చేత మమ్మలను దేవా దర్శించుము. నీ కృప చేత మమ్మల్ని లేవనెత్తండి ప్రభా తండ్రి దేవా. నీ ఆత్మీయమేలు నా దగ్గర ఉంచుము తండ్రి దేవా తండ్రి. దేవా తండ్రి నీ ప్రభావం చేత మమ్మల్ని దర్శించి దేవాని ఎలాగ ప్రార్థన చేయాలో నాకు నేర్పించి మీరే మహిమ ఘనత పొందమని అయోగ్యను బలపరిచి నాకును దేవా తండ్రి వాక్యం లైవ్ ద్వారా ఇంకా ప్రాంతాల నుంచి నిలిచిన వారు కూడా నీ దివ్యమైన వాక్యం శ్రేష్టంగా అందింప చేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. చిన్న పాట పాడుకుందాము, తర్వాత దేవుని వాక్యం విందాం. నూట 47వ పాట పాడుకుందాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు. మ్యాటర్స్ మార్చాలనుకుంటా. 147వ పాట ఆరాధన గీతంలోంచి 147. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు. యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక భంగారము ధనధాన్యాదులు వకపు
ఒరుగున జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై నిన్ను తాకగలవా? నీల పరిశుద్ధ దేవుడే వరన్నారయ్యా నీవేగా. నీల పరిశుద్ధ దేవుడే వరన్నారయ్యా నీవేగా. నీలా ప్రేమించేదవరు, నీలా క్షమించేదవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవారు? పలు వేదాలలో మత గ్రంథాలలో పరిశుద్ధుడేని పరిహారార్థం శిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు? నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా. నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీలా ప్రేమించేదవరు, నీలా క్షమించేదవరు యేసయ్యా. నీలా ప్రాణం పెట్టిన వారెవారు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవారు? నేను వెదకకున్నా నాకు దొరికితివి, నే నన్ను నీకు గాయాలు చేసి తరచు క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కొమ్మ నీవేగా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కృమ్మరించిన చాలిన దేవుడవో నీతో. నీలా ప్రేమించేదవరు, నీలా క్షమించేదవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవారు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవారు? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. లైవ్లో వాక్యం వింటున్న వారు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మొదటి సమూయేలు రాసిన గ్రంథము 4వ అధ్యాయము. ఎవరు నిద్రపోవద్దు దయచేసి. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 4వ అధ్యాయము. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 4వ అధ్యాయము. 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఏలీ ఆ కేకలు విని ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను. చదవండి. ఏలీ 98 ఏండ్ల వాడై ఉండెను.
అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుష్యుడు యుద్ధములో నుండి వచ్చిన వాడును నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చి తినని ఏలీతో అనగా, అతడు నాయనా అక్కడ ఏమీ జరిగినని అడిగెను. అందుకు అతడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ముందర నిలవకుండా పారిపోయిరి, జనులు అనేకులు హతురైరి. హోప్ని ఫినెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టబడినని చెప్పాను. సరిపోతుందండి. ఈ వృత్తాంతం మరి ఎంతమందికి పరిచయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ వాక్య భాగము అత్యంత శ్రేష్టమైన భాగము. ఏలీ యొక్క జీవితము మనము ఇక్కడ చూస్తున్నాము. ఏలీ ఎవరు? ఎలీషా వేరు, ఏలియా వేరు, ఏలీ వేరు. ఏలీ ఎవరు? ఎలీషా ఎవరు? చూద్దాం. ఏలీ ఎవరో కొంచెము పైకి చూద్దాము. దేవుని మాటల్లోని కొంచెము పైకి చూద్దాం. రెండవ సమూయేలు రాసిన గ్రంథములోనే 3వ అధ్యాయము 11వ వచనము. 3:11 మొదటి సమూయేలు 3:11. క్షమించాలి, నేనే తప్పుగా చెప్పాను. మొదటి సమూయేలు 3:11. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులతో నేనొక కార్యము చేయబోచున్నాను, దాని విని వారందరూ చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు తెలియజేయుచున్నాను. ఆజ్ఞాపించితిని. పండుకొని లేచి చెప్పక పోయెను. మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఏదైనా నువ్వు మరుగు చేస్తే అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయను గాక అని చెప్పగా, సమూయేలు దేనిని మరుగ చేయక ఆ సంగతంతయు అతనికి తెలియచెప్పెను. ఏలీ విని, నీకు సెలవిచ్చిన వాడు యెహోవా, ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు
యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాన్ని మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనిరి. ఇప్పుడు ఏలి ఎవరనేది మనకి ఒక సస్పెన్స్గా ఉంది కదా. మొదటి అధ్యాయము 9వ వచనంలో ఒక మంచి మాట చూద్దాం. మొదటి అధ్యాయం 9వ వచనం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి, ఎవరంట? ఎవరు? యాజకుడైన ఏలి. ఏలి ఎవరు? యాజకుడు. ఏలి కుమారులు ఏం చేస్తున్నారు? 3వ వచనంలో ఉంది. ఇతడు షిలోహునందున్న సైన్యముతో యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణం విడిచి అచ్చట పోచుండెను. ఆ కాలమందు ఏలి 2 కుమారులు హోప్ని ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ముగ్గురు ఎవరు? యాజకులు. ఏలి యాజకుడు, ఏలి కుమారులు హోప్ని ఫీనెహాసు కూడా యాజకులు. యాజకత్వంలో ఉన్న వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? యాజకత్వంలో ఉన్న హోప్ని ఫీనెహాసులు దేవుని దృష్టిని, అక్కడున్న వారి యొక్క దృష్టిని చెడిపోయిన వారుగా ఉన్నట్లుగా లేఖనం తెలియజేస్తూ ఉంది. అదే టైంలో జాగ్రత్తగా నేను పాఠంలోకి వెళ్ళిపోతాను, చదివించి చెప్పేంత టైం లేదు. అదే సమయంలోని హన్నా యొక్క కుమారుడైన సమూయేలు పాలు విడిస్తే తల్లి అయిన హన్నా తీసుకుని వచ్చి యాజకుడైన ఏలి దగ్గర విడిచిపెట్టింది. 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలి పరిచర్య చేస్తున్నాడా? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడా? మరి ఏలి మాట ఎందుకు అక్కడ? బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య. చాలా మందికి మందిరంలో పరిచర్య అంటే దేవుని సేవకులు, పని మనుషులు అనుకుంటారు. జాగ్రత్త, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ లైవ్లో వింటున్నావో ఎక్కడ వింటున్నావో, దేవుని పరిచర్య అంటే పని మనిషి, పనోడువా, అక్కడికి వెళ్ళి పని చేస్తున్నావు అంటారు. అందువల్ల నీ జీవితంలో ఆశీర్వాదము నేటికి నీవు చూడలేకపోతున్నావు. సమూయేలు పాలు విడిస్తే తల్లి అయిన హన్నా తీసుకుని వచ్చి ఎవరి దగ్గర విడిచిపెట్టింది? లేక లేక కుమారుడు పుడితే, లేక లేక బిడ్డ పుడితే, లేక లేక పుడితే మనమంటాము మన ప్రార్థన చేస్తేనే కానీ దేవుడు ఇచ్చాడు కనుక మన దగ్గర పెరగాలి. కానీ హన్నా అలాగ అనుకోలేదు. ఉదయమే లేచి తీసుకుని వెళ్ళి కుమారుడిని అప్పగించేసింది ఏలి దగ్గర. అతడు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుడు అక్కడ ఉంటాడా? దేవుడు వచ్చి అక్కడ ఉంటే దేవుని కాళ్ళు కడుగుతాడా? ఏలి చెప్పండి, ఏలి ఎవరు? సమూయేలు కడుగుతాడా? కడగడు. అక్కడుంటే దేవునికి పెద్ద నిలువుటంగి ఉంటుంది కనుక బట్టలు ఉతుకుతాడా? దేవుని పరిచర్య అంటే దేవుని మందిరములోని చేయవలసిన పని. అది కడగడం కానివ్వండి, లేకపోతే సౌండ్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే చాపలు వేయడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మందిరంలో రకరకమైన పరిచర్యలు ఉంటాయి. కనుక సమూయేలు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రవక్త కాకముందు పరిచారకుడిగా ఉన్నాడు. కానీ ఈ దినముల్లో మనం పరిచర్య చేయడానికి అంతగా మక్కువ చూపించం. త్వరగా ఉన్నతమైన స్థానము అవరోధించాలి, తీసుకోవాలి. ఎదగరాము తప్పని అంటము లేదు, కానీ ప్రతిదీ కూడా ఏ దేంట్లో చూసుకున్నా ఒకటి ఎదగాలంటే అది తొక్కబడాలి.
ఒక విత్తనము భూమిలో తొక్కబడితేనే కానీ అది మొలిచి పెద్ద మహావృక్షముగా తయారు కాదు. మనం అనుకుంటాము పైన చేసేస్తే ఆశీర్వాదం వస్తుందని. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్తగా ఎదిగాడంటే, రాజులు సైతము అపాయింట్ అవ్వాలంటే, రాజు సింహాసనం మీద కూర్చోవాలంటే సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని అభిషేకిస్తేనే కానీ, ఇశ్రాయేలు మీద కానీ యూదుల మీద కానీ రాజుగా ఉండు పెత్తనదారం చేయడానికి కూడా ఎవరికి అధికారము లేదు. ఎవడు కుమారుడు అని లోతులోనికి వెళ్తే సమూయేలు ఒకని రెండో భార్య యొక్క కుమారుడు. నా తల్లి పాపము చేసింది, ఫలానా అతనికి ఈమె రెండవ భార్య గనుక అని అక్కడే ఉండిపోయాడా సమూయేలు? ఆమె కూడా అక్కడే ఉండిపోయిందా? ఆమె ఎలాగేడ్చిందంటే, ఆమెను చూసిన ఏడుపు చూసిన దైవజనుడు అంటున్నాడు, నువ్వు మొత్తురాలు వలె ఉన్నావు. 14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనము 13 నుంచి చదువుదాము. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మొత్తురాలై ఉన్నది అనుకొని, ఎంతవరకు నువ్వు మొత్తురాలవైందువు? నీవు ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా నేను మొత్తురాలను కాదు, నా ఏలినవాడా, నాకు మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఎంత దీర్ఘంగా సమాధానం చెప్పింది చూడండి. బాధలో ఉన్నవారు అంత దీర్ఘంగా సమాధానం చెప్తారా? మన బాధలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఒక కాని మాట మాట్లాడేవండి, నువ్వు చూసావా నేను తాగడం, చొప్పించి పళ్ళు రాళ్ళు కడతా అంటా మనమా? కోపం పొడుసుకొస్తుంది. ఇక్కడ బహు బాధతో వేదనతో ఉంది. ఎందుకంటే తన యొక్క పెనిమిటి యొక్క మొదటి భార్యకి కుమారులు బిడ్డలు ఉన్నారు. ఈమె గొడ్రాలుగా ఉంది కనుక, మొదటి భార్య నువ్వు వచ్చావు కానీ, మా ఇంట్లోకి అడుగు పెట్టావు కానీ, నా భర్తతో నువ్వు ఉంటున్నావు కానీ నీ బిడ్డలు లేరు, నీకు సంసార జీవితం లేదు, నీ జీవితం ఫలభరితం కాదు, నువ్వు గొడ్రాలు అంటే ప్రాణము రక్తము ఉడికిపోతా ఉంది. కానీ అణుచుకుని ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధిని మోకరించి నా హృదయమును ఆత్మను ఏం చేస్తున్నానంటుంది? కుమ్మరిస్తున్నాను. నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. బాధ వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి కుమ్మరించుకోవడం మనం నేర్చుకోవాలి. ఏలి దగ్గర ఏలి అనుకున్నాడు దైవజనుడు, ఈమె ఏమీ మాట్లాడకుండా పెదవులోటే కలుపుతుంది, కొంచెం ఒక పెగ్గేసి వచ్చింది అనుకున్నాడు. ఎవరు? ఏలి. అలాగని ఎంతసేపు నువ్వు మొత్తురాలవై ఉంటావు? నీ కొంచెం మొత్తం ఎక్కువైతే ఒంటి మీద వెళ్ళి స్నానం చేస్తే నీకున్న తిమ్ము రోజులవుతుంది, అమ్మ ఏదో చేసుకుని రా అని చెప్తున్నాడు యాజకుడిగా. కానీ ఆ దీర్ఘ సమాధానం చూడండి. కొంతమంది నేను ఇక్కడ కానీ మాచర్లపాలెంలో కొంతమంది వాక్యం చెప్తూ ఉంటారు కానీ, బోధిస్తూ ఉంటారు కానీ, వాళ్ళ సమాధానం చూసినప్పుడు నాకు అస్సలు నచ్చదు. నువ్వు చూసావా, నువ్వు చేసావా, నువ్వు చెందావా, ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దైవికంగా వాక్యం బోధించే ఎవరైనా సరే, అది సండే స్కూల్ కానివ్వండి, స్త్రీల కొడుకు కానివ్వండి, పాటలు నడిపించడం కానివ్వండి, ఆరాధన నడిపించడం కానివ్వండి, ఏ విషయంలో అయినా ఒక బల్ల ఆరాధనలో కానివ్వండి, దేంట్లో ప్రభు బల్లలోని కానీ దేంట్లో కానీ పాలు పొందేవారు ఎవరైనా సరే, నీ నోటి సమాధానము సరిగా ఉండాలి. హన్నా సమాధానం మనకి ఒక మాదిరికరమైన సమాధానం. నీవు నోటిని కాచుకోకపోతే నీ భక్తి వ్యర్థమన్నాడు. ఎంతో కష్టపడి భక్తి చేస్తున్నట్లుగా ఉన్నాము, కానీ నోటిని కాచుకోవటం కనుక భక్తికి తగిన మారు మనసు తగిన ఫలములు మనము ఫలించలేకపోతా ఉన్నాము. నోటిని కాచుకోనట్లో మనుషులు గనక రక్త మాంసములో ఉన్న గనక ప్రభునాడు చెడ్డవారిని చూసినప్పుడు నీవు వ్యసన పడకొద్దన్నాడు. మనకేం వచ్చేస్తుంది? వ్యసనం వచ్చేస్తుంది.
ఎవరైనా కాని మాటలు మాట్లాడితే వ్యసనం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు అలాంటప్పుడు నోరు మూసుకుని వినేవాళ్ళుగా ఉంటే మంచిది. నేను కూడా అనుకుంటా కొన్నిసార్లు, ప్రభా నా నోరు సరిలేకపోతే, నా మాట తీరు సరిగా లేకపోతే నేను కూర్చుని వినడం ప్రయోజనకరము. ఏదైనా నేను రైల్వే స్టేషన్లో నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ప్రభాని ఒకవేళ నేను మరణించవలసి వస్తే నాకు సోమవారం కానీ గురువారం కానీ నేను చనిపోవాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నాను. ఏ రోజులు? సోమవారం కానీ గురువారం. ఎందుకంటే నేను మరణిస్తే ఆదివారం ప్రార్థనకు ఆటంకం ఉండకూడదు, బుధవారం ప్రార్థనకు ఆటంకం ఉండకూడదు, శనివారం నా యొక్క మరణము, శనివారం ఉపవాస ప్రార్థన కూడా ఆటంకం ఉండకూడదు. సోమవారం మరణిస్తే ఒకవేళ ఒక రోజు ఎక్కువ ఉంచినా బుధవారం ఉదయానికి ఎలా తీసుకెళ్తారు కాబట్టి సాయంకాలం ప్రార్థనలో ఖచ్చితంగా అందరూ కూర్చుంటారు. ఒకవేళ గురువారము చనిపోతే ఒక రోజు ఎక్కువ ఉంచినా శనివారం ఉదయానికైనా తీసుకెళ్తారు కనుక శనివారం ఉపవాస ప్రార్థన కూడా పోదు. మా నాయన అలా ప్రార్థన చేసుకున్నారు. మా నాయన ఆఖరి ఆదివారం కూడా నేను కాకినాడ, నేను యానంలో ఎక్కడ నేను పాల్కొల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన చూడడానికి వచ్చినప్పుడు, ఆఖరి రోజుల్లో కుమారుని చూడాలంటే నేను అక్కడికి వచ్చున్నాను. వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇంకా ఉండాలండి, అడ్మిట్ అవ్వాలంటే ఆయన చెప్పారు, నేను అడ్మిట్ కాను, ఇన్ని రోజులు చేశారు కదా, ఇవాళ శనివారము, రేపు ఆదివారము, ప్రార్థనకు వెళ్ళి ఆదివారము మళ్ళీ రమ్మంటే నేను సోమవారం ఉదయం వచ్చి అడ్మిట్ అవుతానని వారి దగ్గర సెలవు తీసుకుని కాకినాడ నుంచి మళ్ళీ తిరిగి వచ్చి ఆదివారం ఆరాధనలో ఉండి ఆదివారం ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ వైద్యం కోసం కాకినాడ వెళ్ళారు. ఆఖరి ఆదివారం కూడా ఆయన పోగొట్టుకోలేదు. చూడండి, చనిపోయే వరకు, మరణం వరకు నమ్మకం అంటే అది. మరణం వరకు ఆ రీతిగా దేవునికి నమ్మకమైన సాక్షిగా ఉండడం అంటే అది. ఇక్కడ ఏలీ కుమారులు ఉన్నారు. ఏలీ కుమారులు యాజకత్వం చేస్తూ ఉన్నారు. ఏమైందంటే వారి స్థానుసారంగా వారు చెడిపోతూ ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమం ఏంటో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయము 8వ వచనం మన పాఠము. 14వ వచనం, ఏలియా కేకలు విని ఈ గల్లంతు ఏమని అడగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పాను. ఏలిది 99 ఏండ్లు వాడయుండెను. అతని దృష్టి మందగిలినందున అతని కళ్ళు కానరాకయుండెను. ఆ మనుష్యుడు యుద్ధములో వచ్చిన వాడును నేనే, నేడు యుద్ధములో పరిగెత్తి వచ్చిద్దనని ఏలీతో చెప్పగా ఏలీ అతనితోటి, నాయనా యుద్ధములో ఏమి జరిగిందని ఆ యుద్ధములో పరిగెత్తును వచ్చిన వాడిని అడిగాను. అందుకు ఆ యుద్ధములో నుంచి పరిగెత్తి వచ్చిన వాడు సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ముందర నిలవలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి. నీ కుమారులకు హోప్ని ఫినెహాసు అను నీ 2 కుమారులను మృతులైరి. జడ్జిమెంట్ ఎవరికైనా ఒకటే. దేవుని యొక్క తీర్పు యాజకత్వం చేస్తున్నాడా, విశ్వాసగా ఉన్నాడా, తేడా ఏమీ లేదు. నేను ప్రసంగం చేసినా నా బిడ్డలైనా దేవునికి దాంట్లో ఏం వ్యత్యాసం ఉండదు. నేను బలహీనమైతే, నేను అనారోగ్యం పాలైతే, దేవుని నాయతో పాటు నా సహాయం దేవుడు నాకు ఇచ్చిన నా ప్రకటన కానివ్వండి, నా బిడ్డలు కానివ్వండి, ఎవరైనా సరే ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా కలిగినప్పుడు నేను వాళ్ళతో చెప్పేది ఒకటే, ఎందుకు వచ్చింది ఇది మనకి, నేను పశ్చాత్తాపడలేమో, మీరు ఎక్కడైనా పశ్చాత్తాపడలేమో. హోప్ని ఫినెహాసు చనిపోయారు. ఎవరికి వినబడుతుంది వార్త? తండ్రి, యాజకుడైన తండ్రికి వినబడుతుంది. సైన్యమంతా గగ్గోలు పెడుతుంది, దేశమంతా ప్రలాపిస్తుంది. జనుల్లో అనేక మంది ఏమైపోయారంట? హతులైపోయారు. దేనివల్ల? యాజకత్వము చెడిపోయింది.
యాజకత్వం ఉండవలసిన రీతిన లేదు కనుక దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం మెండుగా వచ్చేసింది. యాజకత్వం అంటే ఈ రోజుల్లో యాజకత్వం లేదు. ఆ దినములో యాజకత్వం ఉండేది కనుక తెర ఉండేది. నేను తెర ముందు నించున్నాను, కానీ అంతకుముందు నేను తెర లోపల నించుని యాజకత్వం చేయాలి. యాజకులందరూ తెర లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒకసారి జనుల పక్షాన లోపలికి వెళ్ళి, తెర లోపలికి వెళ్ళి యాజకత్వం చేశాడు, అత్యంత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి. అలాంటి టైంలోని దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క సన్నిధి బలంగా ఉన్న సమయంలోని ఆ పాఠం అంతా ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, కానీ వాళ్ళు చెడిపోతూ ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, రెండవ అధ్యాయము 34వ వచనము. నీ ఇద్దరు కుమారులైన హోప్నీకిని ఫినెహాసునకు సంభవించినని నేను చెప్పిన దానిని మీకు సూచనగా ఉండెను. ఒక్కనాటి అందే వారిద్దరును మరణమవుతారు. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నమ్మకమైన సంతానమును పుట్టింతును. అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. అయితే నీ ఇంటిలో శేషించిన వారును వచ్చి వేడుకొందరు. అయితే దేవుని యొక్క శాపం ఎందుకు వస్తుంది? 22వ వచనం చూద్దాం. 2:22. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకును తాము కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్ష గుడారము ద్వారా దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయు మాట చెవిని పడగా, ఏలీ వారిద్దరు కుమారుని పిలిచి ఇట్లనెను, ఈ జనులందరి ముందున మీరు చేసిన చెడ్డ కార్యములకి వినబడి ఉన్నవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారు? నా కుమారులారు ఎలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయించున్నారు. నరుడు తప్పు చేసేలా దేవుడు విమర్శ చేయును గాని, ఎవడని యెహోవా విషయములో పాపము చేసినలా వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను అనెను. అయితే యెహోవాని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినలేదు. తండ్రి చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు యాజకత్వం చేస్తున్నారు, అక్కడికి ఎవరైనా యవనస్తులైన స్త్రీలు వస్తే వారిని ఏం చేస్తున్నారు? మీరు పాడు చేస్తూ ఉన్నారు. మీరు మనుషులు పాడు చేస్తారు మీరు అనుకుంటున్నారు, కానీ మీరు దేవుణ్ణే మీరు పాడు చేస్తారు. మనుషులను పాడు చేస్తే యెహోవా విచారణ చేస్తాడు. దేవుని సన్నిధినే పాడు చేస్తే ఎవరు మీ పక్షమున విజ్ఞాపన చేస్తారు? మీ గురించి విన్న సంగతి మంచిది కాదు, ఆ సమాచారము చెడ్డ సమాచారము గనుక మీరు మీ ప్రవక్తన విషయమై సరిదిద్దుకోమనంటే వారు తమ తండ్రి అయిన ఎవరి మాట?
మొరను వినగలేదు. నా బిడ్డలు నా మొర వినకపోతే నాకు నష్టమా వాళ్ళకి నష్టమా? వాళ్ళకే నష్టం. చెప్పకపోతే నాది తప్పు అవుతుంది. నేను ప్రతి విషయము మాటి మాటికి ఆత్మ సంబంధంగా, నేను శరీర సంబంధంగా పెద్దగా వారి గురించి నేను పట్టించుకోను. కాలేజీకి వెళ్ళారా, స్కూల్కి వెళ్ళారా, మీ బట్టలు ఏంటి, అవి దాని గురించి నాకు పెద్ద పట్టింపు ఉండదు. కానీ ఉదయం బైబిల్ చదివారా, మీరు మారు మనసు ఎప్పుడు పొందుతారు, ఏదైనా అడిగినప్పుడు కూడా ఏది అడిగినా నేను ప్రతిదానికి మారు మనసు రక్షణ గురించి మాట్లాడతాను. కొన్నిసార్లు వాళ్ళు వ్యసన పడతారు. మీరు ప్రతిదానికి రక్షణ, బైబిల్, ప్రార్థన అంటారు, ఏంటంటారు. కానీ దాని తీవ్రత ఏంటో ఏలీకి తెలుసు కనుక హోప్ని పినిహేస్తూ ఆ విషయము ఏలీ మాట్లాడాడు. మారు మనసు రక్షణ యొక్క తీవ్రత ఏంటో నాకు తెలుసు కనుక ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము, విద్యా జ్ఞానము నేనేం చేస్తుందంట, బాగు చేస్తుందా? మనం అనుకున్నా బాగు చేస్తుందని. నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను పాడు చేసేసింది, బాగు చేయదు. ఎంత ఉన్నతమైన విద్యలోకి వెళ్తే అందరూ అలాగుంటారని నేను చెప్పను. ఉన్నత విద్యను అభ్యసించి కొలది ఏమొస్తా చెప్పండి, గర్వం వచ్చేస్తుంది. అవునా కదా? గర్వం వస్తుంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. కొంతమంది తగ్గింపుకుంటారు, కొంతమంది ఎంత ఉన్నతమైన మెట్లోకి వెళ్ళినా తగ్గింపు జీవితంతో ఉంటారు. దానియేలు ఉన్నాడు, ప్రధానుల్లో ప్రధాని, ముఖ్యుల్లో ముఖ్యుడు. కానీ దానియేలు ఎప్పుడు కూడా అతిశయించలేదు. దేవుడు అతను కాపాడాడు. నమ్మకమైన వారు లేకపోలేదు. అబ్రహాము ఉన్నాడు, డబ్బు సంపద ఉంది, కానీ దానివల్ల అతిశయించలేదు. లోతుకు డబ్బు వచ్చేసరికి విడిపోవాలని ఆలోచన వచ్చేసింది. అందరూ ఆ రీతిగా ఉంటారని చెప్పడం లేదు, కానీ దాదాపుగా 99%, 90%, 80% మంది ఉన్నతమైన విద్యను అవరోధించేసరికి గర్వం వచ్చేస్తుంది. నేను ఆఫీసులోని ఉన్నతమైన పదవుల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు తెలియకుండా గర్వము, అహంభావము, మూర్ఖత్వం ఏలుబడింది. ప్రభా, నువ్వు నాకు ఇది ఇచ్చావు, నేను దీనికి సరైన వాడిని కాదు. నా తల్లిదండ్రుల ప్రార్థన, నా పితరులు చేసిన, మా పూర్వీకులు చేసిన ప్రార్థన, సవాసం యొక్క ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన బట్టి ఈ స్థాయిలో కూర్చోబెట్టావు. నన్ను గర్విష్ఠుడిగా ఉండనివ్వదు ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఉన్నతమైన పదవుల్లో కూర్చున్నప్పుడు, ఒక ఉన్నతమైన కుర్చీ దేవుడిని ఇచ్చినప్పుడు గర్వము దాని అంతటా ఆటోమేటిక్గా సైతానుడు తీసుకొస్తాడు. ఎందుకంటే సైతానుడు పడిపోయింది అక్కడే. లూసిఫర్ అనేవాడు దేవుడు ఎక్కడిచ్చాడు? ప్రభు తన తర్వాత నెక్స్ట్ స్థానం ఎవరికి ఇచ్చాడు? లూసిఫర్కి ఇచ్చాడు. ఆకాశంలోని ఆరాధన నడిపించే సమస్త బాధ్యత లూసిఫర్కి ఇచ్చాడు. అక్కడే అనుకున్నాడు లూసిఫర్, దేవుడు లేకపోతే నేనే కదా ఇక్కడ హెడ్, కనుక గర్విష్ఠుడైపోయాడు. నేను సర్వోన్నతినితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను అనుకున్నాడు. పడిపోయాడు. ఆడు ఎక్కడ పడిపోయాడు అదే పాపము నరుల మీద సైతాను కూడా రుద్దుతూ అదే ఆత్మను మనకు అప్పగిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏలీ కుమారులు గర్విష్ఠులు అయిపోయారు. మేము యాజకుని యొక్క కుమారులు, మేము యాజకులము, మేము ఏది చెప్తే అది చెయ్యాలి, అది శాసనం అనుకున్నారు. తగ్గింపు లేదు ఏలీ కుమారులకి. తగ్గింపు లేకపోతే ఆశీర్వాదం ఉండదు. మన ఆయన బ్రతికున్నంత కాలము, ఆయన ఆరోగ్యం సరిగా ఉన్నంత కాలము మేము మాట్లాడడానికి వీలుండేది కాదు. మేము ఎంత పెద్దవాళ్ళమైనా సరే, మేము ఒక యుక్త వయసుకు వచ్చినా, ఒక స్థితికి వచ్చినా, ఆఖరికి అక్క వాళ్ళకి వివాహం అయిన తర్వాత కూడా నాయన వాళ్ళు కొట్టిన దినములు ఉన్నాయి. వివాహం అయిన తర్వాత తండ్రికి ఏమైనా సంబంధం ఉంటుందా కొట్టడానికి? లోకపరంగా ఉండకపోవచ్చు, కానీ వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళని బెత్తం ఉపయోగించిన సందర్భం నేను చూశాను. ఎందుకంటే ఆ క్రమశిక్షణ ఇంట్లో ఉండాలని ఆశపడ్డారు. క్రమేపీ కాలం గతించిన తర్వాత మా సొంత దేశాలు మేము చేసుకోవడం ప్రారంభించాము. పతనము గృహములోనికి ప్రారంభమైంది. ఇది చెప్పడానికి నేను చింతిస్తున్నాను, సిగ్గుపడతా ఉన్నాను. మా పతనము కారణం మా తండ్రి యొక్క అయోగ్యమైన జీవితం కాదు.
మా సొంత నడవడి మేము నేర్చుకున్నాం గనుక, మేము డబ్బు సంపాదిస్తున్నాం కనుక, లక్షల డబ్బులు చేతుల్లో ఉన్నాయి కనుక, ఎవరి మాట వింటే ఏంటి, మా ప్రవక్తను మేము జీవించాం కనుక ఈ దినమున మేము శ్రమ పడుతున్నాం, బాగున్నట్లుగా ఉన్నాము కానీ, ఇతరులకు బోధించేవారుగా ఉన్నాము కానీ, మా తోబుట్టులు కానీ మేతో ఉన్నాము కానీ, ఆశీర్వాదములు ఉన్నట్టుగా ఉన్నాం కానీ, లోపల ఎన్నో బాధలు, కష్టములు, వేదనలు ఉన్నాయంటే తండ్రి వేస్తున్న పునాదిని ఓప్ని ఫినెహాసు ఎలాగ అవలంబించలేదో మేము యాజక కుటుంబంలో ఉండి ఆ రీతిగా తప్పిపోయామని నేటి దినమందు ఈ సంఘ రూపంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. యాజకత్వంలో ఉండవలసిన ఓప్ని ఫినెహాసు తప్పిపోయారు, తండ్రి మాట వినలేదు. ఒక బలమైన సేవ ఈ సేవ. బాల్యకాలంలో దేవుని యొక్క సన్నిధి, నాయన ప్రసంగం చేస్తూ ఉంటే అటు ప్రక్కన ఇటు ప్రక్కన దేవుని కనపడుతూ ఉండేవాడు. కానీ సేవలోని మార్పులు ఎందుకు వచ్చాయంటే ఇక్కడ ఏలీ జీవితము ఒక సూచన చెప్తా ఉంది. ఏలీ చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. ఓప్ని ఫినెహాసు అయితే మాట వినలేదు. ఒకే దినమందు ఏమైపోయారంట, ఇద్దరు కుమారులు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. పాఠంలోకి వచ్చేయండి. 17వ వచనము. 4:17 అమ్మా. అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయారు, జనుల్లో అనేకులు హతులైరి. ఓప్ని ఫినెహాసు అని ఇద్దరు కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టబడినని. ఏమైందంటే దేవుని మందసము పట్టబడిపోయింది. అంటే అర్థం ఏంటి? దేవుని మందసం పట్టబడిపోయిందని అర్థం ఏంటంటే లోకము మందిరంలోనికి వచ్చేసింది. దేవుని యొక్క మందసము పరిశుద్ధ స్థలములో ఉంటుంది. యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారే చూసే అవకాశం మందసానికి ఉంటుంది. అలాంటి మందసము ఏమైపోయిందంటే ఫిలిష్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏమిటంటే మనము లోకమునకు చెప్పేవారుగా ఉన్నామా, చెప్పించుకునేవారుగా ఉన్నాం? జాగ్రత్తగా వినండి. చెప్పేవారుగా ఉన్నాం, చెప్పించుకునేవారుగా ఉన్నామా? చెప్పేవారుగా ఉన్నాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏ కూరకైనా, ఏ భోజన పదార్థంలో ఉప్పు వేయాల్సి ఉంటే ఖచ్చితంగా వేయాలి. ఆ ఉప్పు లేకపోతే దానికి సారము లేదు. కానీ అసలు ఉప్పు వేయొద్దండి, ఉప్పు అవసరం లేదంటే ఉప్పు యొక్క స్థానము అక్కడ పోయింది. ఇప్పుడు లోకమునకు చెప్పవలసిన ఇశ్రాయేలు ప్రజలు, లోకములకు చెప్పవలసిన దైవ సమూహము మందసం పట్టుబడిపోయామంటే లోకస్తులతో చెప్పించుకునేవారుగా ఉన్నాము. అది యాజక కుటుంబం కానివ్వండి, దేవుని సేవ చేసిన మా కుటుంబం కానివ్వండి, వాక్యం వింటున్న మనము కానివ్వండి, అన్యుల చేత చెప్పించుకున్నామంటే మందసం ఏమైపోయింది? పట్టబడిపోయింది. ధర్మశాస్త్రము లోకుల చేతిలోనికి, కాకుల చేతిలోనికి, అన్యుల చేతిలోకి వెళ్ళిపోయింది. విచారం ఉందా మనకి? ప్రభా, మేము లోకంలో ఉప్పు అని చెప్తున్నాము, నిజమైన దేవుని ఆరాధిస్తున్నామని చెప్తున్నాము, సజీవం గలవాడిని ఆరాధిస్తున్నామని చెప్తున్నాము, మేము మా దేవుడు రాయి కాదు రప్ప కాదని చెప్తున్నాము. అలాంటి ఆరాధించేవారే నేడు దినమందు మనకన్నా మెరుగైన జీవితము, క్రమశిక్షణ గల జీవితం వారు జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనకే క్రమశిక్షణ ఇంకా సరిగా లేదు. మన బిడ్డలే ఇంకా మారు మనసు పొందలేదు, నా బిడ్డలే ఇంకా మారు మనసు పొందలేదు. మన బిడ్డలే ప్రార్థనకు సరిరారు, మన బిడ్డలే ఇంకా లోక స్నేహములో ఉంటా ఉన్నారు. అనులైన వారు తల్లిదండ్రుల మాట విని క్రమశిక్షణ కలిగి ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటున్నారు, వెళ్ళమంటే వెళ్తున్నారు, లేదా ఇంట్లో పడి ఉంటున్నారు. మందసం బయటికి వెళ్ళిపోలేదా? మందసము వెలుపలికి వెళ్ళిపోలేదా? లోకములో మనం ఇతరులకు చెప్పేవారుగా ఉన్న మనము చెప్పించుకున్నామంటే మందసం బయటికి వెళ్ళిపోయింది, చెరపట్టబడిపోయింది. కనుక అక్కడ ఏమైంది చూద్దాం, కిందకి రండి. అతను పలుకగానే ఏలీ ద్వారమునదుకున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను.
యాజకుడైన ఏలి ఆ మాటను తట్టుకోలేకపోయాడు. యాజకుడైన లేవి దేవుని మందస్సము అని అన్నాడంటే దానికి కూడా ఏదో జరిగిపోయిందని ఆ మాట వినగానే ఏం చేశాడంట, వెనకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఈ దినముల్లో నిజమైన దేవుని సేవ చేసేవారు లేరు అంటే, లోకములో దేవుని మందిరములో, దేవుని యొక్క దేవాలయములో, దేవుని యొక్క సహవాసములో ఈ జరుగుతున్న అన్యాక్రాంతమైనవి వారు చూసి బ్రతకలేక చనిపోయారు. నాయన విషయమని అది దుఃఖపడుతూ ఉంటాను. ప్రభా, నాయన కంటే ఇంకా వృద్ధులు, ఇంకా పెద్దవాళ్ళు ఇంకా జీవిస్తూ ఉన్నారు. 72 సంవత్సరముల వయసులోని ఆయనకు వచ్చిన బలహీనత కూడా ఇతరులకు వచ్చిన బలహీనత అనేక మంది బ్రతికారు. కానీ నాయన చెప్పేవారు, నాన్న నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలని, నువ్వు నమ్మకంగా ఉండు. ఎందుకు నాయన అంటే, లేదు ఈ లోకంలో ఈ జరుగుతున్న అన్యాక్రాంతమైన నేను చూసి నేను బ్రతకలేను. నేను చనిపోయి దేవుని సన్నిధికి వెళ్తే అక్కడ నేను సంతోషంగా ఉంటాను. ఇవన్నీ చూస్తే నేను లోకంలోకి వెళ్ళిపోతానేమో. ఎంతో బలమైన సేవ చేశాను, ఉద్యోగమును సైతం నేను లెక్క చేయలేదు, ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో అవరోధాలు, ఎన్నో అవమానాలు భరించాను. గ్రామం కాని గ్రామం వచ్చి, ఊరు కాని ఊరు వచ్చి, స్వజనులు విడిచిపెట్టి కష్టపడ్డాను. ఇదంతా ఆధారము చేసుకొని నేను పాపము జరిగిస్తే నా నీతి కార్యములన్నీ మరువబడిపోతాయి గనుక నేను భక్తి నాలో నిలిచిన ఉన్నదని నేను అనుకున్న సమయంలోనే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. దైవజనుడి యొక్క నిజమైన ఆలోచన ఆ రీతిగా ఉంటుంది. అనేక సందర్భంలో వ్యక్తిగతంగా అనేక విషయాలు మాట్లాడినప్పుడు ఆ విషయం నీటికి నాకు గుర్తొచ్చిన భయం వేస్తూ ఉంటుంది. ప్రభా, నా స్థితి ఏంటి? నా తండ్రి త్వరగా చనిపోయిన బాధపడుతున్నాను, కానీ ఆయన త్వరగా చనిపోయి పరలోకం వెళ్ళిపోయారు. ఈ లోకంలో ఇంకా నేను తీర్పరగానే ఉన్నాను. నేను ఏలి వలె ఉన్నానేమో. నా కుటుంబం సరి చేసుకోకుండా, నా బ్రతుకును సరి చేసుకోకుండా, నా జీవితాన్ని మార్చుకోకుండా నేను ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండగలను? నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండలేను, సేవకి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండలేను, నాకు నేనే ఆశీర్వాదకరంగా ఉండలేను కదా. ఏలి కుమారుకు చెప్పాడు కానీ వారు వినలేదు. మందసం ఎప్పుడైతే పోయిందో, లోకస్తులే దేవుని మందిరానికి తీర్పు తీరుస్తున్నారని ఎప్పుడైతే ఏలి విన్నాడో, ఏలి అన్నాడు, ఒక్క మాట కూడా నోట్లోంచి రాలేదు, మెడ విరిగి చనిపోతే ఏమైందంట? ఏలయనగా అతను మృతుడై బహుస్థూల దేహం అంటే ఎక్కువ దేహము, లావుగా ఉన్నాడు. చదవండి. న్యాయము తీర్చెను. ఎన్నో వచ్చినమ్మా? 19. ఏలి కోడలు ఫినెహాసును భార్యకు అప్పటికి గర్భము కలిగి కను ప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడినని తన మామయు తన పెనిమిటియు చనిపోయినని ఆమె విని నెప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. నొప్పులు వచ్చాయంట ఆమెకి. ఆ టైంలో ఆమె ప్రెగ్నెన్సీతో ఉండి నెలలు నిండి కానుపు కనడానికి సిద్ధముగా ఉన్నది. ఈ టైంలో నొప్పులు వస్తున్న టైంలో ఏం వినబడింది ఆమెకి? ఆ మామగారు చనిపోయారని, మందసము దొంగిలించబడిందని, తన పెనిమిటైన ఎవరంట ఫినెహాసు కూడా చనిపోయాడని విని మొకాళ్ళ మీద నెప్పులు గట్టిగా తీసుకుని ఏం చేసిందంట? ప్రసవము ఆయన. 20వ వచనము. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలుచులు స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనరు గాని ఆమె ఇంకా ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టక ఎండినదై దేవుని మందసం పట్టబడిందనే సంగతి తన మామయు పెనిమిటి చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలుని పోయినని చెప్పి తనకు బిడ్డకి కాబోతు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేల్లో నుండి
చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. ఆమె కూడా చనిపోయింది. కొడుకు పుట్టాడమ్మా, నీ భర్త పోతే పోయాడు, కొడుకును చూసుకుని నీ భర్తను కొడుకులో చూసుకుని బ్రతికే అని చెప్తూ ఉన్నారు. అంతేనా? పక్క వాళ్ళు చెప్పేది చెప్తున్నారు. కొడుకు పుట్టాడు, కూతురు కాదమ్మా, భయపడవద్దంటే ఆమె కూడా యాజకురాలు యొక్క భార్య కాబట్టి తన భర్త ఒకవేళ దుష్టుడైనప్పటికీ ఆమె దైవభక్తి గల మామగారు అనేక విషయములు ఆమెకు బోధించి ఉంటాడు కాబట్టి భర్త చనిపోయినా నన్ను ఆత్మీయంగా హెచ్చరించడానికి మామగారు కూడా లేడు, మందసం లేదు, భర్త లేడు అని ఆమె కుమారుని కని ప్రసవించేసి మౌని అయిపోయి ఒక మాట చెప్తా ఉంది. ఇతని పేరు ఇకాబోతు అని పేరు పెట్టింది. ఇకాబోతు అనే పేరుకి అర్థం ఏంటంట? దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని చెప్పాను. కోడల్లో కూడా ఏలి యొక్క కుమారుల వంటి భక్తి కనబడలేదు, కానీ ప్రభావం గల భక్తి ఆమెలో కనబడుతుంది. ఆమె కూడా కుమారుని కన్నాను అని సంతోషపడలేదు. కుమారుని కన్నాను కనుక నొప్పులన్నీ బాధలు విడిచిపెట్టి ఒళ్ళంతా కూడగట్టుకుని ధైర్యం శక్తి తెచ్చుకోలేదు. మామగారు దైవజనుడైన మా మామగారు చనిపోయారు, మందసమ్మ కూడా ఇశ్రాయేలు నుంచి చెరపట్టబడిపోయింది, నా భర్త కూడా నాకు భర్తగా లేడు, ఇన్ని కారణాల చేత నేను బ్రతకలేను అని లోక సంబంధంగా కాదు ఆత్మ సంబంధంగా ధైర్యం కోల్పోయి తన కుమారుడికి వీళ్ళందరూ చనిపోయిన వీళ్ళందరి మధ్య ఒక మనగాడు పుట్టాడని మనగాడు అని పేరు పెట్టలేదు. ఇకాబోతు ప్రభావము పోయింది, ప్రయోజనం లేదు కొడుకు వల్ల అని ఆ తల్లి సాక్ష్యము చెప్పి చనిపోయింది. అది త్యాగవంతమైన భక్తి. నా కొడుకు పుట్టాడు గనుక నా మామగారు చనిపోయాడు, ఆ మర్ది గారు కూడా చనిపోయాడంట, ముగ్గురు మగాళ్ళు చనిపోయినా నా కడుపుని ఈ టైంలో పుట్టాడు కనుక వీడు మనగాడు అని పేరు ఆమె నామకరణం చేయలేదు, ధైర్యం తెచ్చుకోలేదు. అయ్యో ఇశ్రాయేలు నుంచి మందసం పోతే నా కొడుకు పుడితే ఏంటి, ఏం పుడితే ఏంటి? నీలో భక్తి లేనప్పుడు, నీలో ఆశలు లేనప్పుడు, నీలో దైవికమైన ఇది లేనప్పుడు నీ గర్భమున ఎవరి గర్భమున ఎవరు పుడితే ఏంటి ప్రయోజనం లేదు. ఇకాబోతులం అయిపోతున్నాం మనం. ప్రభావం పోయింది, దేవుని ఆత్మ మన మధ్య సంచరించడం లేదు, దైవజనుడి వాక్యం చెప్పడం మనకు అలవాటు అయిపోయింది, వినడం కూడా మనకు అలవాటు అయిపోయింది. ప్రభావం ఇశ్రాయేల్లోంచి, ప్రభావం దేవుని సంఘంలోంచి పోయిందన్న సంగతి మనం గ్రహించుకోవట్లేదు. ఏ తప్పు చేయడానికైనా భయపడలేదు. ఎలాంటి ఇష్టానుసారమైన దాంట్లో మనం ములిగి తేలడానికి మనము భయపడలేదంటే దేవుని భయం కొంచెం కూడా మనలో లేదు. కానీ ఫిన్హేస్ భార్య అంటుంది, నా కొడుకు మనగాడు కాదు ఇకాబోతు, నా కొడుకు మనగాడు కాదు, ఇశ్రాయేలు మందసం పోయిన టైంలో పుట్టాడు కనుక ఆత్మ సంబంధమైన అపజయము, శరీర సంబంధమైన అపజయంలో పుట్టాడు కనుక వాడు మనగాడు కాదు ఇకాబోతు. లోకంలో దేవుని కాకుండా ఏమి సంపాదించినది ఇకాబోతే, దానివల్ల ప్రయోజనం లేదు. ఒకడు సర్వలోకను సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము లేదని ఏలి యొక్క కోడలు గ్రహించింది. నీ గ్రహింపు ఎలాగుంది? మరణదిన మందు గ్రహింపగలిగిన మాటలతో కూడిన పేరు కుమారుడికి పెట్టుకోగలిగింది. నీ యొక్క గ్రహింపు ఎలాగుంది? నీ యొక్క ఆశలు ఎలాగున్నాయి? మన ఆశలు ఎలాగున్నాయో మనం సరి చేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేద్దాం. జయం గల దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. దేవా, ఏలి కుమారుల యొక్క జీవితం మా ముందు ఉంచినావు. దేవా తండ్రి, మేము ఎలాగుండాలో మాకు నేర్పించుము, మా బ్రతుకులు ఎలాగున్నాయో మాకు నేర్పించుము. దేవ, మా మాటలు ఎలాగున్నాయో మాకు నేర్పించుము. హన్నా మాటలు ఎంతో దీనమైన మాటలు, ఎంతో ప్రభావం గల మాటలు. హన్నా అయితే యాజకుడు నువ్వు తాగేవు అని అడిగితే లేదు,
నా పరిస్థితి ఇది, ఈ పరిస్థితిలో నా హృదయం కుమ్మరిస్తున్నానని దీర్ఘ సమాధానం చెప్పగలిగింది. కొన్నిసార్లు మేము ఇతరులు కూడా సమాధానం చెప్పే అంత ఓపిక, అంత సహనం లేని వారుగా ఉంటున్నాం ప్రభా. ఏలీతో నువ్వు సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఏలీ హెచ్చరించబడిన కుమారుని హెచ్చరించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. కుమారుల మాట వినలేదు, పునాదులు పాడైపోయాయి. నీతిమంతులు ఏమి చేయగలరు ప్రభా? మేము గ్రహింపగలిగిన మట్టి మాకు దయచేయండి. ఈ లోకమేక ధనం, ఈ లోకమేక ఐశ్వర్యం, ఈ లోకమేక మూర్ఖం మా మీద ఏలుబడి చేయవద్దు. ప్రభావం ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది. ఆ రీతిగా మాలోంచి ఉప్పై ఉన్న మేము నిస్సారమైపోయినాం ప్రభా. మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావం వెళ్ళిపోయిన మమ్మలను మళ్ళీ తిరిగి ఉజ్జీవింపచేయండి, తిరిగి జీవింపచేయండి, తిరిగి వెలుగ్గా చేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దయయు, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము ఈ కాబోతుల వలె కాక ప్రభావం ఎల్లప్పుడు దేవుడు మనతో ఉంచి నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు మట్లాదివారం కనుక సకాలానికి సిద్ధపడి త్వరగా రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. సెలవు తీసుకున్నాం.